యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క కృప సమృద్ధి మీకు మీ కుటుంబాలకి నిత్యము తోడై ఉండాలని అభిలషిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. దేవుని మహాకృప మరొక మారు మనము ప్రభు యొక్క సాన్నిధ్యానికి చేరి ఆయనతో సహవాసం చేసి ఆయన మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మనకి కలుగు చేశాడు. అందుకొరకే మనము దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని చదువుకుందాం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములను కొనుక్కొనుటకై వారిని పంపివేయము అని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడి అని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క భాగం మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి భాగం. 4 సువార్తల్లో కూడా పేర్కొనబడినటువంటి భాగము ఈ భాగం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాల్లో అద్భుతమైనటువంటి కార్యం ఇది. సువార్తికులందరూ దీన్ని వారి వారి యొక్క సువార్తల్లో రచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక నిరుత్సాహకరమైనటువంటి ప్రారంభంలో నుంచి సంతృప్తికరమైనటువంటి ముగింపును మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఈ భాగంలో వ్రాయబడినటువంటి కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటిది, సాయంకాలం అయిపోయింది. రెండవది, వారున్న ప్రదేశము అరణ్య ప్రదేశము, బాగా ప్రొద్దుపోయినటువంటి వాతావరణం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంచుమించుగా 5,000 మంది ప్రజలు. వారు భోజనం చేయవలసినటువంటి సమయము అక్కడ కనబడతా ఉంది. కానీ వారి దగ్గర ఉన్నటువంటి భోజనం కేవలము ఒక 2 చేపలున్నాయి, 5 రొట్టెలున్నాయి. జస్ట్ అంత మాత్రమే వారి దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ భాగంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆఖరిలో మనం చూస్తే గనక 20వ వచనంలో, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఒక అసంతృప్తికరమైన, నిరుత్సాహకరమైన, చాలనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలు ఒక సంతృప్తికరమైనటువంటి స్థితిలో వారు ఇక్కడి నుంచి వెళ్ళినట్టుగా, ఇంకా 12 గంపల నిండా వారు ఆహారాన్ని పోగు చేసినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదినాన్ని నేను ప్రత్యేకించి దేవుని యొక్క శక్తి కార్యాలను గురించిన విషయాల్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పటికే ప్రొద్దుపోయెను, అది సాయంకాలము, అనగా ప్రొద్దుపోవడము అనేటువంటిది ఒక దినానికి ముగింపును చూపిస్తూ ఉంది. కనుక ఇక్కడ పరిస్థితిని మనం గమనించినప్పుడు ప్రొద్దుపోయెను, చేయవలసిన పని చాలా ఉంది, జరగవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. కానీ ప్రొద్దుపోయిన తర్వాత మనం పని చేయలేం. ప్రొద్దుపోయిన తర్వాత మనకు తెలుసు, మనము అనుకున్నవేవి జరిగించలేం. ఒకవేళ గవర్నమెంట్ పరంగా అయితే ఆఫీసులన్నీ క్లోజ్ అయిపోతాయి, బ్యాంకులన్నీ క్లోజ్ అయిపోతాయి. సో ఇంకా ఇలాంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. సో అది ప్రొద్దుపోయినటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం.
కనుక అలాంటి ముగింపుకు వచ్చేసినటువంటి పరిస్థితుల్లో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి ముగింపు కలిగినటువంటి పరిస్థితుల్లో ఒక ఆశీర్వాద ఆరంభాన్ని వారు చూడగలుగుతున్నారు అని అంటే ఆ మధ్యలో ఒక విశేషమైనటువంటి కార్యం ఉంది. అదేంటనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట చొప్పున ఆయన శిష్యులు జరిగించారు. ఆ తదుపరి అక్కడున్నటువంటి జన సమూహాలు కూడా ఆయన మాటని గౌరవించారు. సో యేసు ప్రభు వారు చెప్పిన ఆ మాట వారు విన్న కారణాన్ని బట్టి, దానికి విధేయత లోబడినటువంటి కారణాన్ని బట్టి జనులు శిష్యులు చేసిన ఈ మంచి క్రియకు ప్రతిఫలంగా ఒక సమృద్ధికరమైనటువంటి ముగింపును వారు చూడగలిగారు. సంతృప్తికరమైనటువంటి స్థితిని వారు అనుభవించగలిగినట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మన యొక్క జీవితాల్లో కూడా ఇంకా అంతా అయిపోయింది, ఇంకా మనం చేయడానికి ఏమీ లేదు, లేకపోతే మనము ఏమి చేయలేము, చేతులెత్తేసినటువంటి పరిస్థితులు చాలాసార్లు మనము అనుభవిస్తూ ఉంటాం, వాటి గుండా వెళుతూ ఉంటాం. కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, లేకపోతే మన యొక్క శారీరకంగా రోగాలు, లేదంటే వ్యాధులు, లేకపోతే మనకున్నటువంటి సామాజిక పరిస్థితులు, చాలాసార్లు చాలా పరిస్థితులు ఇలాంటి అనుభవాన్ని మనకి చూపిస్తూ ఉంటాయి. ఇంకా మనం ఏమి చేయలేమని అనుకుంటాం, లేకపోతే ఇంకా మన వల్ల కాదు అని అనుకుంటాం, ఇది కాని పని అని అనుకుంటాం. మనం కొన్నిసార్లు మనము ఇంకా ఏం చేస్తాంలే అని వదిలేసుకునేటువంటి పరిస్థితులు, కొన్నిసార్లు ఇక వేరే గత్యంతరం లేదు, వేరే దారి లేదు కనుక ఇంకా నా జీవితాన్ని ముగించుకుంటాను అనేటువంటి ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు, పొద్దుపోయినటువంటి అనుభవంలో మనము చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఈ సందర్భము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసిన ఈ గొప్ప కార్యము ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఉత్తేజపూరితమైన, లేక ఒక స్ఫూర్తిని కలిగించేటువంటి, జీవాన్ని కలిగించేటువంటి ఒక సందేశము సాయంకాలం అయిపోయినా పర్వాలేదు, ప్రొద్దుపోయినా పర్వాలేదు, అంటే ఏమైనా పర్వాలేదు నీ జీవితంలో, ఒకవేళ నువ్వు ఆయన మాట వింటే ఒక సంతృప్తికరమైనటువంటి ఆరంభాన్ని చూస్తావు అని దేవుడు చెప్తున్నాడు. ఇది సత్యం, ఇది వాస్తవమైనటువంటి సంగతి. వారు ఎవరైనా, ఎలాంటి వారైనా, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాట వింటే వారి జీవితాల్లో గొప్ప నెమ్మదిని అనుభవిస్తారు. ఎవడు నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తూ ఉన్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మాట వినడానికి మనస్సు కలిగి ఉంటే, దానికి విధేయత చూపించగలిగినటువంటి ఆ చొరవ మనలో ఉంటే దేవుని యొక్క గొప్ప కార్యాలని మనము చూస్తాము అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇందులో ఏ భేదము లేదు. వారు ఎవరైనా సరే ఆయన మాట వినడమే కావాలంతే, దానికి లోబడటం కావాలి. అంత విస్తారమైనటువంటి జనసమూహాలు వారు ప్రభు సెలవిచ్చినట్టుగా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో వారు కూర్చున్నారు. 50 మంది చొప్పున వారు కూర్చోమంటే అలా కూర్చున్నారు. వారు అంటే ఎందుకు కూర్చోమంటున్నారు, ఏం చేస్తారు, ఇక్కడ ఏముంది మేము ఇలా కూర్చోవడానికి అని ఎవరు అడగలే. యేసు ప్రభు వారు ఆ 2 చిన్న చేపలని 5 రొట్టెల్ని ఆశీర్వదించి శిష్యులు చేతికిచ్చి మీరు వడ్డించండి అని అంటే, ఈ 2 చేపలు, ఈ యొక్క 5 రొట్టెలు ఎంతమందికి వడ్డిస్తాం, నువ్వేం మాట్లాడుతున్నావు అనేటువంటి సందేహము వారిలో కలగకుండా దేవుని యొక్క మాట చొప్పున వారు పనిని ప్రారంభించారు. వారి జీవితంలో అద్భుతాలని చూడగలిగారు. ఎవరు దేవుని యొక్క మాట విని వణుకుతూ ఉంటారో వారిని దేవుడు ఈ రీతిగా ఆశీర్వదిస్తాడని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిస్థితులు ఏమైనా కావచ్చు, కానీ ప్రతి పరిస్థితికి ఆయన చాలిన దేవుడు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. రాజులు 1 గ్రంథము
17వ అధ్యాయంలో చాలాసార్లు విన్నటువంటి ఒక సందర్భం 7వ వచనం నుంచి 16వ వచనం వరకు మనకి కనబడుతూ ఉంది. ఏలియా దినాలవి. ఏలియా దినాల్లో ఏలియా సెలవిచ్చినట్టుగా వర్షం పడలేదు 3.5 సంవత్సరాలు, మంచు పడలేదు 3.5 సంవత్సరాలు. అలాంటి సందర్భంలో ఆ ప్రాంతమంతా బహు భయంకరమైనటువంటి కరువు తాండవిస్తూ ఉంది. పంటలు లేవు గనుక కరువు చేత ప్రజలు పీడించబడుతూ ఉన్నారు, బాధించబడుతూ ఉన్నారు. దేవుని సేవకుడిగా ఏలియా మాత్రం చాలా సంతోషంగా తన దినాలని ఆయన గడుపుతూ ఉన్నాడు. ప్రభు సెలవిచ్చాడు ఆయనకి, నీవు ఒక వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను నీకు అన్నీ ఏర్పాటు చేస్తానని. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమని దేవుడు ఏలియాకు చెప్పాడు. అక్కడ నేను నిన్ను పోషిస్తానని సెలవిచ్చాడు. ఏలియా దేవుని యొక్క మాట చొప్పున కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. మనందరికీ తెలుసు, ప్రతిరోజు ఉదయము సాయంకాలము కాకులు ఏలియాకి మాంసము రొట్టె తీసుకుని వచ్చిస్తూ ఉన్నాయి. ఏలియా ప్రతిరోజు కాకులు తెచ్చినటువంటి రొట్టె మాంసమును తింటూ వాగులో నీరు తాగుతూ దినాలను గడుపుతూ ఉన్నాడు. వర్షం లేనటువంటి కారణం చేత వాగులో నీరు క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. సో ఒక దినం వచ్చింది. సో ఇంకా పూర్తిగా ఆ వాగులో ఉన్నటువంటి నీరంతా అయిపోతూ ఉంది, చీకటి అయిపోతూ ఉంది, సాయంకాలం అయిపోతూ ఉంది. ఆ పరిస్థితులు అక్కడ వాగు దగ్గర కనబడుతూ ఉన్నాయి. దేవుడు మరలా ఏలియాతో చెబుతూ ఉన్నాడు, నువ్వు సారేపతుకు వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాలికి నేను సెలవిచ్చాను నిన్ను పోషించడానికి. దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యములు. ఈ కరువు కాలంలో విధవరాలు నన్ను ఎలా పోషిస్తుంది అని అనుకోలే ఏలియా. సో సారేపతుకు వెళ్ళాడు. దేవుడు ఆ విధవరాలిని చూపించాడు. సో ఆ విధవరాలి యొక్క పరిస్థితిని కూడా మనము గమనిస్తే కనుక ఈ మాట చెప్తుంది ఆ విధవరాలు ఏలియాతోటి. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడి పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పము ఒకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తిని అనెను. ఆమె యొక్క విధవరాలి యొక్క జీవితాన్ని కూడా మనం గమనిస్తే, విధవరాలి యొక్క జీవితంలో కూడా సాయంకాలాన్ని ప్రొద్దుపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆమె అంటా ఉంది, ఏమీ లేదు నా దగ్గర, తొట్టిలో కొంచెం పిండి ఉంది, అలాగే బుడ్డులో ఇంకో కొంచెం నూనె ఉంది. అది ఒక్కరోజుకు మాత్రమే సరిపోతుంది, మేబీ ఒక్కరోజు కూడా పూర్తిగా సరిపోదు. కనుక నేను నా కొడుకు మేము చావక ముందు, మా జీవితాలు ముగించబడక ముందు, కరువు చేత మా బ్రతుకులు ముగించబడక ముందు వాటిని చేసుకుని తిని చనిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా అని ఏలియాతో చెప్తూ ఉంది. ప్రియులారా, ఏలియా ఆయన ప్రవక్త. ఆయన అంటున్నారు, ఏం పర్వాలేదు, నువ్వు మొదట చేసిన అప్పాన్ని నా దగ్గరికి తీసుకుని రా, దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు చావు, సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు, మొదటి అప్పాన్ని నా దగ్గరికి తీసుకుని రా అని. ప్రియులారా, సారేపతులో ఉన్నటువంటి ఆ విధవరాలు, చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ విధవరాలు, సాయంకాలం అయిపోయి ప్రొద్దుపోయినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి ఆ విధవరాలు దేవుని సేవకుడు ప్రవక్త అయినటువంటి ఏలియా మాట వింది. ఏలియా మాటకి లోబడింది. ఆమె మొదట చేసిన అప్పాన్ని తీసుకొచ్చి దైవజనుడైనటువంటి ఏలియా చేతిలో పెట్టింది. అక్కడ ఉన్నటువంటి విషయాల్ని మనము గమనిస్తే ఆమె యొక్క జీవితంలో 16వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారముగా తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. ప్రియులారా,
ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన. అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఈ రీతిగా ఉన్నాయి. దేవుడు తన యొక్క దాసుని ద్వారా ఆమెకు సెలవిచ్చిన మాట ప్రకారంగా తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. ఎప్పుడు వరకు అనంటే వారు బ్రతికినంత కాలము. ఇది దేవుని యొక్క కార్యం. ఆయన యొక్క మాట విని ఆ మాట చొప్పున జరిగిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము చూస్తాము అనేటువంటి విషయాలు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంతో నిరాధారంతో, అసంతృప్తితో, అనుమానంతో ప్రారంభమైనటువంటి ఎవరి జీవితమైనా అవసరతల్లో ఉండి ఇంకా సాయంకాలం అయిపోయినటువంటి అనుభవము, ఇంకా మించి ప్రొద్దుపోయినటువంటి అనుభవంలోనికి వచ్చినటువంటి వారు ఎవరైనా ఈ దినాన్ని ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన మాట వింటే, దాని చొప్పున జరిగిస్తే, దానికి లోబడితే గొప్ప ఆశీర్వాదాన్ని వారు చూస్తారు. ఎంత ఆశీర్వాదము అనంటే వారు తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తారు. ఆమె చనిపోయే వరకు యెహోవా సెలవిచ్చిన ప్రకారంగా తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. ఇది దేవుడు మనల్ని దీవించేటువంటి విధానం అని నేను చెప్తా ఉన్నాను. కనుక ప్రొద్దుపోయినటువంటి పరిస్థితుల్లో అలాగ అనిపిస్తూ ఉంటే కనుక మన యొక్క జీవితాల్లో ఏదైనా అలాంటి సందర్భాలు గుండా మనం వెళుతూ ఉంటే ఈ మాటలు వింటున్నటువంటి మనము ఈ మాటల్ని స్వీకరించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేమనగా ఆయన యొక్క మాట వినాలి. ఆయన దగ్గరికి వచ్చి పొద్దుపోయిన పరిస్థితిని గురించి ఆయనకి వివరించండి. వారు చెప్తా ఉన్నారు, ఏమీ లేవు మన దగ్గర, కేవలము ఒక 2 చేపలు ఉన్నాయి, ఒక 5 రొట్టెలు ఉన్నాయి. నా దగ్గర ఏమీ లేదయ్యా, తొట్టులో కొంచెం పిండి ఉంది, బుడ్డులో కొంచెం నూనె ఉంది. నీ పరిస్థితి ఏంటో, ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నామో ప్రభువుకి చెప్తే ఆయన కృపగలిగిన దేవుడు. ఆయన సెలవిస్తాడు. మన పరిస్థితులతో ఆయన మాట్లాడతాడు. అత్యంత సమృద్ధికరమైనటువంటి, శాంతియుతమైనటువంటి, నెమ్మది కలిగినటువంటి పరిస్థితుల్లోనికి, అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మీ పరిస్థితులు ఎలాగున్నాయి? ఒకవేళ ఇలాంటి పరిస్థితులు గుండా మీరు వెళుతూ ఉంటే కనుక ప్రభు మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మీ పరిస్థితి ఏంటో ప్రభువుకి తెలియచేయండి. ప్రభు మీ ఎడల ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు, నిన్ను నన్ను మనలందరినీ ప్రేమించేవాడైనా, నీ పట్ల నా పట్ల కార్యాలు చేసే దేవుడైనా. చిన్న ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రభు. నాయన, మా జీవితాలని నాయన మీరు గమనిస్తున్న దేవుడువు, మా పరిస్థితుల్ని గమనిస్తున్న దేవుడువు నాయన, మా దినాల్ని నాయన లెక్కిస్తున్న దేవుడు నాయన, ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నాయన. ఈ మాటలు వింటున్నటువంటి మా ప్రియులు ఎవరైనా సాయంకాలపు అనుభవంలో లేక ప్రొద్దుపోయినటువంటి అనుభవంలో నాయన వారు ఉండి ఉంటే కనుక ప్రభువా ప్రార్థన చేస్తున్నాను, వారందరి పక్షంగా నీ కృపను అనుగ్రహించి నాయన వారి జీవితాల్లో నాయన ప్రభువా సమృద్ధికరమైనటువంటి పరిస్థితుల్లోనికి నాయన సారేపతు విధవరాలు అనుభవించిన ఆ గొప్ప ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి మా ప్రియులను కూడా మీరు నడిపించండి. ఈ మాటలు నాయన మా ప్రియుల కొరకే మీరు ఆశీర్వదించండి. వందనాలు చెల్లిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము మీకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.